కట్టెలను రాళ్ళను ఉగ్గిని దహించి కందకమందుల నీళ్లను ఆరిపోచేశాను. అంతటా జనులందరూ చూచి సాగిలపడి యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. ప్రభువును ప్రియమైన దేవుని సేవకులారా, సంఘ బిడ్డలారా, ఏలియా చేసిన ప్రార్థన, ఏలియా ప్రార్థన చేసినప్పుడు పరలోకము నుండి అగ్ని దిగి వచ్చి బలి పశువును సమస్తాన్ని కూడా దహించినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఈవేళ దేవుడు మన సంఘాలను దీవించాలి, మన కుటుంబాలను దీవించాలి. మన సంఘాల్లో ఉన్నవారు, కుటుంబంలో ఉన్నవారు, సావాసం ఉన్నవారందరూ కూడా యేసు ప్రభువే దేవుడు, యేసు ప్రభువే దేవుడు అని పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణాత్మతో ఆయన సేవించి ప్రేమించి ఆరాధించాలంటే మన సంఘాలకి, కుటుంబాలకి అగ్ని దిగి రావాలి. ఆమె చెప్పండి. అగ్ని దిగి వచ్చినప్పుడు దేవుడు ఉపకారం చేస్తాడు. ఇది కనబడబోదులేండి, నేను చెప్పింది వినడం జాగ్రత్త. అది కనబడదు చెప్పి వినబడదు, చేతాన్ని ఉపయోగం. ఇవాళ సేవకు ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. హెబ్రీ 1:7 చూద్దాం. హెబ్రీ 1:7 చూద్దాం. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్ని జ్వాలలుగాను చేర్చుకునేవాడు. తన సేవకులు ఎలా చేస్తాడట? అగ్ని జ్వాలలుగా చేయాలని ఆశపడతాడు. ఆయన సేవకులను మనం అగ్ని జ్వాలలుగా ఉండాలని దేవుడు ఆశపడతాడు. ప్రియమైన దేవుళ్ళారా, అలా జరగాలంటే మనం పరిశుద్ధాత్మ అగ్ని చేత కాల్చబడదు కాక. దేవుని దగ్గర మనం కాల్చాలి, ప్రభు సందులో గడపాలి. మన దేవుడు గ్రహించు అగ్ని. పిల్లగా మన దేవుని యొక్క సేవకులుగా అగ్ని జ్వాలలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అలా ఉన్నప్పుడే మన జీవితాల్లో అగ్ని దిగి వస్తాడు. దేవుడు ఏం చెప్పాడు? యాజకుడికి ఏం చెప్పాడు తెలుసా? పిల్లరా, దేవునికి వాక్యంలో చూస్తాం. యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 3 నుండి మనం చూస్తాం. అక్కడ వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ దర్శనం ఎవరు చూస్తారండి? యెషయా గారు దర్శనం చూసినప్పుడు శరాపులు ఏమంటారు? యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. దూతలు పరిశుద్ధుడు కనుక ఆ మహాపరిశుద్ధుని ఏమంటారు? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మంచిదే. మనం భూమి మీద ఎలా కాలం చేస్తారట? యెహోవా దయాళుడు, ఆయన కృప. ఇదే మన లోపల్లో ఉన్న మనుషులు. ఆ మాట చెప్పడానికి మనకి ఛాలెంజ్ చేయడం కాదు. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం. హరిగోంశ దేవసేవుడు ఉండేవాడు కోయంబత్తూరులో. ఆయన వర్తమానం మార్చబడి అన్నాను నేను. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండును. యేసు ప్రభువు దయాళుడు, ఆయన కృప నిరంతరం
దైవం లేకపోతే ఎన్నత్రం రోజుకి ఎన్నిసార్లు చెప్పాలని సార్ చెప్పండి, మీ దరిద్రంతో వదిలిపోతున్నాడు. అవి చెప్పండి కనుక ఎన్నిసార్లు చెప్పాలి. ఈ దర్శనాన్ని యెషయా చూశాడు. ఎప్పుడైతే ఆయన యొక్క దేవుని పరిశుద్ధ చూశాడో, ఈ ప్రవక్తిన చూసినాడో ఏం జరుగుతుంది తెలుసండి? ఈ ప్రవక్తి గారి యొక్క బలహీనతానికి కనిపించింది. నేను అంతవరకు ప్రవక్తను అనుకున్నాడు తప్ప ఎప్పుడైతే దేవుని మహిమను చూశాడో, సన్నిధికి దూరం దగ్గరగా వెళ్ళాడో ఆయన నిలవటానికి కనిపించింది. యోబు గ్రంథంలో చక్కగా మాట ఉంటుంది. వినికిడికి వచ్చిన మాటను ఆయన ద్వారా విన్నాను నేను. రోజుగా వెళ్ళినప్పుడు నా పాపం నాకు కనిపించింది. 42వ అధ్యాయం యోబు గ్రంథం 5వ చూద్దాం. యోబు గ్రంథం 45:2, 42:5. వినికిడి చేత నేను కూర్చిన వార్తను వింటిని. వినికిడి చేత నేను కూర్చిన వార్తను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుచున్నాను. మామూలుగా విన్నాడంట, పర్వాలేదు అంత బాగుంది అనుకున్నాడు. కన్నుల చూస్తే ఏమన్నా నన్ను నేను చూసాను. ఇప్పుడు నేను కన్నుల వారిని చూస్తున్నాను, కావున నన్ను నేను అసహించిన ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను. దేవునికి ఎంత సమీపంగా వెళ్తామో గడుపుతామో అంతగా మన బలహీనత మనకి అనిపిస్తాయి. ఎంత దూరంగా వెళ్తామో పెద్ద పాపాలు అంటే కనిపించినట్టుగా ఉంటున్నాయి. యెషయా గారు దేవునిగా దర్శనం చూసినప్పుడు యెహోవా పరిశుద్ధుడు, ఫండమెంటల్ క్వాలిటీస్ ఆఫ్ గాడ్, హోలీనెస్ చూసినప్పుడు ఈయన యొక్క బలహీనత కనిపించింది, ఈయన పాపం కనిపించింది. అప్పుడు ఏమంటాడు? నేను అయ్యో యెషయారేమో నేను అయ్యో 5:6 చూద్దామా? నేను అయ్యో నేను అపవిత్రుడైన పెదవుల గలవాడను. నేను అయ్యో అపవిత్రుడైన పెదవుల గల జనుల మధ్య నివసించేవాడను. నేను అయ్యో తెలిసిందండి. ఓ టు మీ, అయ్యో నాకు శ్రమ. నేను అయ్యో అపవిత్రుడైన పెదవుల గలవాడను, అలాంటి అపవిత్రుల మధ్య నేను నివసిస్తున్నాను, నేను నశించిందని. రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కనులారా చూచుచున్నటువంటి. యెషయా గారు ఎప్పుడైతే పిల్లలు అంతవరకు ప్రవచనాలు పలికాడు, రోజా నీకు శ్రమ అన్నాడు, యెషయాలో నీకు శ్రమ అన్నాడు, ప్రవక్తగా రకరకాల ప్రవచనాలు పలికని చెప్పాడు. ఎప్పుడు ప్రవచనకి దగ్గరగా వెళ్ళాడో, తన ఉదయం చూస్తున్నాడో, అప్పుడేమన్నాడు? నాకు శ్రమ. అపవిత్ర పెదవులు కలిగి ఉన్నాను నేను, మాటల్లో తేడా ఉంది నాకు. అందుకే యాకోబు ఎవరంటారండి? సేవకులు మనకి కఠినమైన తీర్పు కనుక మీరు జాగ్రత్త ఉండండి అని చెప్పంటాడు. మనము మాటల్లో తేడా ఉందంటాడే. ఎప్పుడైతే నేను పాపం సరి చేసుకున్నాడో యెషయా గారు పిల్లగా చదివి 7 వచ్చింది. 7 ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైన నీ దోషం తొలగిపోయినను. చూసారా? ఎప్పుడైతే పశ్చాత్తాపడ్డాడో ఒక సెరాఫు వచ్చి బలిపీఠపు నింపుతూ ఆయన పెదవులను, అదే పరిశుద్ధాత్మ అగ్నితో కాల్చబడి మనము పెదవులు కాల్చబడ్డాయి. అప్పుడు ఆయన ఏమన్నాడు? దూతగా మాట్లాడి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు. ప్రవక్తలు ఏముందండి? పాపందండి. ప్రవక్తలు కూడా ఉంటుందండి.
టు ఎర్రైజ్ హ్యూమన్ అన్నాడు ఒక ఆయన. మనుషుడు ఎలా కూడా సరే పాపం ఉంటుందండి. త్వరలోకి వెళ్ళిపోయే వరకు పాపం ఉంటుందండి. ఏదో చిన్నది ఏదో కానాల్లో ప్రవేశించే ముందు వరకు మోషే గారు ఏముందండి? పాపం ఉంది. ఏమన్నాడు? నువ్వు వెళ్ళి బండతో మాట్లాడు అంటే ఏం చేశాడు? బండ కొడేశాడు మోషే. నాకు తెలుసు మాట. ఇది ఎంతమంది పాస్ట్ ఎక్స్పీరియన్స్. నువ్వు వెళ్ళి బండను కొట్టాడు ఎంతమంది. ఇప్పుడు బండతో మాట్లాడాడు. సరి జ్ఞాపకం సరిగా కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఉద్యోగం తెలిపాడు. ద్రోహులారా మేము మీకు నీళ్లు రప్పించాలా అని చెప్పేసి మర్చిపోయి దేవుడి మాట్లాడి కర్త పడిచాడు. నీళ్ళు వచ్చాయి, అంతా బాగుంది, తాగాడు, అంతా బాగుంది అనుకున్నాడు. మోషేకి వచ్చింది శిక్ష. సరే, నోటి మాట పాపము, పాపపడు కానీ పాపము మీ పాప సూర్యుడు అంత వరకు, సూర్యుడు అంతమించే వరకు అక్కడ అయిపోవాలి. మీరు చెప్పాడు వింటున్నావా? యెషయా గారు ఎప్పుడైతే దేవుని దూత పేదలకు కష్టపడ్డాయో, ఇది నీ పిల్లలకు తెలియదు, నీ పాప ప్రాయశ్చిత్తమాయను, ఆయన నీ దోషము తొలగిపోయాను. ఇలా దేవునికి ఎంతగా సమీపంగా వెళ్తాము. ఏకాంత ప్రాంతంలో ఎంతగా దేవుడి సమీపంగా వెళ్తాము, అంతగా మనం ప్రకాశిస్తాం, అంతగా మనం పరిశుద్ధులు ఎదుగుతాం. ఎంతగా ప్రాంతం తగ్గిపోతాం, ఎంతగా దేవుడు దూరం ఉంటామో అప్పుడు బోధిస్తాం. కానీ చూసారా, పోలేటువంటి గణంలో వాడు కొంచెం తాళం చూసారా. నేను ఉద్యోగం చేసినప్పుడు సౌదీలో ఉంటాడు. ఆదివారం ఎదురు పోయి గుడ్డే పెట్టుకుంటాడు. పెట్టేసి తాళం వేసుకున్నాము, వేసుకున్నాము, ఎంతరామ్యం వేసుకున్నాం అనేవాడు. సోమవారం కుట్ట తిప్పేశాడు. ఆ నామం ఈ నామం, ఆ నామం పెట్టి అంతకాని ఆ నామం పెట్టాడు. గణగణలాడు కొంచెం వరే ఉంటామండి. ఇలా పరిశుద్ధ తగ్గించేంత కాల్చబడ్డాడు ఏషియా. ఎప్పుడు కాల్చబడ్డాడో ఏమో తెలుసా? అంటే చూడండి, యెషయా 6:8 చూడండి. 6:8 నేను ఎవరిని పంపాను? ఎవడు పోనని వింటిని చింతగించుము, నేనున్నాను. నేను ఎవరిని పంపుతాను? మా వెంట ఎవడు పోనని ప్రభు వింటిని అంత నేను చింతగించుము, నేనున్నాను, అయ్యా నన్ను పంపించు. అప్పుడు దాకా కూడా దేవుడితో సంబంధంలో తేడా వచ్చింది. అప్పుడు నేను ఉన్నాను, అప్పుడు ఎప్పుడున్నాను? ఎప్పుడండి పెదవులు పరిశుద్ధ నగరితో కాల్చబడ్డాను. నా సేవకుల అగ్ని జ్వాల వలె ఉండాలా? తన సేవకుల అగ్ని జ్వాల చేసుకున్నవాడు ప్రియమిత్రులారా, అప్పుడు ఈ వాక్యం చేసుకోండి. అప్పుడు నేను ఏం చెప్తా తెలుసా? డేవిడ్ అనుభవం పొందాం. 51 కీర్తన 10 మాట చదువుకునే మాట. 51 కీర్తన 10 చూడండి. 10 నుండి నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము. సమ్మతి గల మనసు కలగని తోడపరచుము. అప్పుడు అతిక్రమించే వారికి కావాలను. ఎప్పుడండి? ఎప్పుడండి నా యొక్క శుద్ధ హృదయము, స్థిరమైన మనస్సు, ఇంకేంటంటే నీ సంఘాన్ని తోసివేయద్దు, నీ పరిశుద్ధాత్మని నీ రక్షణ నాకు అని చెప్పంటాడు. అప్పుడు నేను నా సంఘానికి బోధిస్తాను. అప్పుడు నేను అతిక్రమించేవారికి నేను త్రోవలో బోధిస్తాను. అంతవరకు లేకపోతే అనుకుంటూ తెలుసా? మన జీవితం మనం చేయము, ఇతరులు చేయమని చెప్తాం.
వాటికి జ్ఞాపకం మీకు పరిశుద్ధ ఏమన్నా తెలుసా? మీరు దాన్ని నీళ్లు ముట్టరు కానీ వారు మొయ్యమని బోధిస్తారు. మీరు మనం అందరూ చిన్న పాయింట్ చెయ్యగానే ఇతరులు చెయ్యమని అప్పుడు ఎవరు మనం కష్టాలు కదా. మనం లోపలికి ఇతరులు చేయమని చెప్పండి ఏంటది? పౌలు గారు తెలుసండి, నేను ఇతరులకు బోధించిన భ్రష్టుని కాకుండా ఉండాలని నన్ను నేను ఇతరులకు బోధిస్తున్నాను. నేను లోపడిపోతే నలకు పెట్టుకుంటున్నాను. ప్రభు అంటారు, ఇతరులకు బోధించి చేయలేని పరలోకంగా మీకు అలుపుడు అంటారు. ప్రభు నా సేవకుల గురించి వాళ్ళు కదా. అప్పుడు కడగబడినప్పుడు పరిశుద్ధంగా జీవించినప్పుడు పిల్లలు అంటున్నావా? దేవుడి అనుభవం చూస్తావా? అప్పుడు అతిక్రమించి బోధిస్తాను ప్రభా. కాబట్టి దేవుడి సేవకులు ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ఈ సేవకుల దేవుడు అంతా మనం ఎలా ఉండాలి దేవుడు కోరుతున్నాడు దేవుడు. యెషయా 52:11 చూద్దాం. యెషయా 52:11 కరెక్ట్. పోగుడి అచ్చటి నుండి వెళ్ళుడి, అపవిత్రమైన దేనిని ముట్టకుడి, దాని యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా సేవోపకరణములను మోయువారులారా, మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొనుడి. యేసయ్య హృదయంలో మోసుకు వెళ్లే వాళ్ళారా, యేసే వాక్యాన్ని మోసుకు వెళ్లే వాళ్ళారా, మిమ్మల్ని మీరు పరిశుద్ధ కావాలి. పరిశుద్ధ పరచగా దేవుడు కోరుతున్నాడు. అలాంటి పాత్రలే వాడుకుంటాడు ఆయన. అగ్నించి వాళ్ళగా వాడుకుంటాడు ఆయన. ప్రియమైన దేవుడు అంటున్నావా? అగ్నించి వాళ్ళ వాడుకుంటాడు ఆయన. పౌలు గారు తిమోతికి రాసిన 2 తిమోతి 10:2 వచ్చాయి. 21 వచ్చాయి. ఎవరైనా చదవం నన్ను తాను పవిత్రపరచుకున్నాడా? ఎవరైనా వీటిలో చేరగా మీరు పాత్రలు ఏం పాత్రలు అండి? వెండి పాత్రలు, బంగారు పాత్రలు మాత్రమే కాక కర్రవీగు మట్టి కూడా ఉండదు. వెండి పాత్రలు, బంగారు పాత్రలు నేను ఉండాలని అనుకోండి. వీడి వెండి పాత్ర, వీడి బంగారు పాత్ర, వీడి బంగారు పిచ్చిగా, ఇది మట్టి పాత్ర, ఇది చెక్క పాత్ర అని చెప్పేసి నేను ఎవలా ఉండాలా? అది కాదు. పరిశుద్ధ పచ్చడి పాత్రగా ఉంది కాక నా ప్రభు చేత వాడే పాత్ర నేను ఉండాలా. దేవుడి చిత్తం నా పట్ల నెరవేర్చే పాత్రగా నేను జీవించాలి. అని మనం ప్రియాల పరిశుద్ధ సగం ఎందుకు దేవుడు రక్షించాడు? ఆయన మళ్ళీ సంకల్పం ఏమిటి? దాన్ని మర్చిపోకుండా రాజా పరలోక ఆకాశం కలిగిన దర్శనం కవిదేవుడు నాకు దర్శనం కలిగిన ఆకాశంలో అండి దేవుడు ఇచ్చాడు. ఏం చేశాండి? పౌలా రాజులు ఎదుట, అధికారులు ఎదుట, అన్యజనుల ఎదుట, ఇశ్రాయేలు ఎదుట నీవు నేను వాడబడే పాత్రం, సాధనం లేవు. దేవుడు ఎందుకు మనం ఏర్పాటు చేస్తున్నాడు? దేనికి ఏర్పాటు ఎందుకు పిలిచాడు దేవుడు? అది నెరవేరాలంటే యజమాని చేతిలో వాడబడే పాత్రగా. చదవండి 22 తిమోతి 2:22. పవిత్ర హృదయులై ప్రభువుకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఎవరేర్చిన పారిపో. మరి ఎవరు వస్తులాగా ఎక్కడ ఎంతో ట్రై చేస్తుంటాము. నేను మనసారి అంటాడు అయ్యారు తగిన బాగుంటుంది. కాస్త రంగేసేస్తే 60-20 ఉంటాడు. 60-20 దేవుడి దైవాలు నేను అట్లాగా వెలిగెత్తున్నాను. ఇంకేంటికి వెళ్తున్నాను మెలిగానా
ఇప్పుడు అంగేంటి ప్రాంతాన్ని ఎంతగా చదువుతాను వద్దురా నాయన. యవనేశ్వరుడు పాటు ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మోరాలిటీ అంటే ఇంగ్లీష్. ఫ్లీ ఫ్రమ్ సెక్షువల్ ఇమ్మోరాలిటీ. యవనేశ్వరుడు పారిపో. పవిత్రులై ప్రార్థన చేయవలతో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను వింటాడు. తిమోతి సేవకుడి దేవుడు చేసి చదివిస్తారా? యవనేశ్వరుడు పారిపో. అలాగే అంత ముసలిలో ఉండాలని దేవుడు చెప్పలేదు. జ్ఞాపకం ఉంటే సరిపోదు. పరిశుద్ధమైన పాత్రగా మనం ఉండాలో, పరిశుద్ధ కలిగి ఉండేవారు మనం ఉండాలి. దేవుడు కోరుతున్నాడు. పరిశుద్ధ కావాలంటే నాన్న హోలీనెస్ ఇస్ పవర్ అన్నాడు ఆయన. హోలీనెస్ ఇస్ పవర్. పరిశుద్ధత మనకి శక్తి. యెషయా ప్రాణాలు పరిశుద్ధపరచబడ్డాయి. దేవుడు అంటాడు, దేవుడు చూడగా నా కన్నులు తిప్పే ప్రమాణం, నా కన్నులు వేసినంత పోషించి ప్రమాణం చేసుకోవాలి. చెడు ధర్మ చూడకుండా మన కన్నులు పాత్రగా కాపాడుకోవాలి. యోబు గారు అంటాడు, నా కన్నులతో నిబంధన చేస్తాను, నేను ఎట్లాగైనా చూస్తాను. ఈరోజు మన కన్నులు ఉన్నాయి, మన పిల్లలు కానీ మన తలంపాలు ఉన్నాయి. మన ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధంగా కలిగి ఉండాలో, ఆయన రాకల్లో మన ప్రాణాత్మ పరిశుద్ధిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. మొదటి దశలోనికి 5:23 ప్రభు సెలవుతున్నాడు. మొదటి దశలోనికి 5:23 సమాధానకర్త దేవుడే పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు దేహమును శరీరమును ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందరహితముగాను సంపూర్ణంగాను మీ ప్రాణాత్మ దేహములు లోపల ఆత్మ బయట దేహము రెండు ముడిపెట్టిన ప్రాణము. మన మనుషులు అంటే ఒకటిగా ముగ్గురు ఉన్నారు. లోపల ఒకడో బయట ఒకడో మధ్య ఒకడో. దేవుడు ఎవరంటే తండ్రి కుమార సోదరుడు తిత్వం. దేవుడి తిత్వం మానవుడు తిత్వమే. లోపల ఆత్మ బయట శరీరం రెండు ముడిపడిన ప్రాణం. లేదా జీవం అంటారు, కొంచెం ప్రాణం అంటారు, రకరకాల. ఈ మూడు కూడా ఆయన రాకల్లో పరిశుద్ధంగా ఉన్న దేవుడు. మీరు అనొచ్చు, ఆత్మ కదానే పరిశుద్ధ, దేహాన్ని పరిశుద్ధం. ఈ దేహాన్ని పరిశుద్ధంగా ఉండాలి. ఆయన వచ్చినప్పుడు, ప్రభు వచ్చినప్పుడు వృద్ధులు లేస్తారు, మనం మారిపోయినప్పుడు ఈ దేహము, ఈ ఆత్మ, ఈ శరీరము, ఈ మనస్సు, ఈ మూడు కూడా ఇలా పరిశుద్ధంగా మారిపోతాయి. దాని చెప్తున్నాడు దేవుడు. సమాధానకత దేవుడి మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధ కావాలి కదా. పరిశుద్ధ ఎలవడం మంచి తెలవడం మనకి యేసు రక్తం ప్రతి పాపనాలు పరిశుద్ధంగా. ఎవరి 9:14 చూస్తాం మనం. నిత్యుడైన ఆత్మ ద్వారా తనతో దేవుని దోషించిన యేసు రక్తము మీ నిర్జీవంగా విడిచే జీవంగా దేవుని సేవించడానికి మీ మనస్సాక్షి అంతా ఎక్కువగా శుద్ధి చేయను. మనస్సాక్షి యేసు రక్తం పరిశుద్ధపరుస్తుంది మనల్ని. ఇంకా ఎవరు దేవుని వాక్యం పరిశుద్ధపరుస్తుంది మనల్ని. దేవుని వాక్యం ఎబ్రీ 15 యోహాను సువార్త 16:2-3 నేను చెప్పిన మాటలు మీరు పవిత్రై ఉన్నారు. ఎఫెసీ 5:27 చూస్తాం. ఎఫెసీ 5:27 చూస్తాం. సంఘాన్ని రాజాత దేవుడు వాక్యము చేత ఉపదేశానము పరిశుద్ధపరుస్తున్నాడు. వాక్యము చేత ఉపదేశం చేస్తాడు దేవుడు. వాక్యము మనం పరిశుద్ధపరుస్తుంది. వాక్యం జీవం కలది. వాక్యం శక్తి కలిగింది. వాక్యం మనకు పడుతుంది మనల్ని. వాక్యము ప్రార్థన రెండు కావాలి. స్తోత్రం చెప్పండి ఒకసారి. Prayer is
ప్రార్థన శక్తి కలిగింది. ప్రేయర్ ఇస్ ఫైర్. వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫైర్ ఆర్ క్యాన్ ఫైర్. ప్రార్థన అగ్ని, దేవుని వాక్యము కట్టెలు. కట్టెలు లేకుండా పొయ్యి మండదాం విన్నావా? ప్రేయర్ ఈజ్ ఫైర్ బట్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ ఫైర్. వాక్యం ఉండాలా? నువ్వు వాక్యములో చదివి ప్రార్థన కూర్చుంటే నీ హృదయం మండుతుంది. ఆ ప్రార్థన ద్వారా నేను దేవుడు పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధం కావాలి. యేసు రక్తం పరిశుద్ధపరుస్తుంది మనల్ని. దేవుని వాక్యం పరిశుద్ధపరుస్తుంది మనల్ని. పరిశుద్ధాత్మ దేవుడు మనం పరిశుద్ధపరుస్తాడు. యెషయా గ్రంథం 4:4 వచనం. యెషయా 4:4 మరియు 2 తెస్సలోనికే 2:13 తీర్పు తీర్చు ఆత్మ వలన దహించు ఆత్మ వలనను ప్రభు సియోను కుమార్తెల కల్మషమును కడిగివేయినప్పుడు. తీర్పు తీర్చు ఆత్మ, దహించు ఆత్మతో దేవుడు సియోను కుమార్తెలకు కల్మషాన్ని కడిగినాడు. 2 తెస్సలోనికే 2:13 సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచు. అది అప్పుడు ఆత్మ మనలను పరిశుద్ధపరుస్తాడు. పరిశుద్ధాత్ముడు మరి ఏం చేస్తాడు? ఈవేళ పరిశుద్ధ కావాలండి. సేవకులు గీర్చనలో ఉండాలంటే పరిశుద్ధ కావాలా? ప్రియమైన పెట్టారంటున్నావా? పరిశుద్ధ కావాలి. అప్పుడే మన జీవితంలో అద్భుతాలు జరుగుతాయండి. ఆమె చెప్పండి. యోషువ గ్రంథం 3:5 చూస్తాం. ఈ మాట యెహోషువ చెప్తాడు. యెహోషువ చెప్తాడు చూడు. యెహోషువ 3:5 యెహోవా మధ్య అద్భుత కార్యములు చేయను కనుక అందరూ నా చెప్పండి. రేపు యెహోవా మన మధ్య అద్భుత కార్యములు చేయను కనుక మీరు అద్భుతాలు చేయాలంటే మనం ఏం చేయాలమ్మా? దేవుడు అద్భుతం చేయాలి. మనం పరిశుద్ధపరచుకోరండి. పరిశుద్ధపరచాల. అద్భుతాలు జరగాలంటే పరిశుద్ధం కావాలండి. రేపు అంటే ఆగస్ట్ ఎండింగ్, లేకపోతే ఈ 2025 పూర్తయ్యేలాగా నువ్వు అనుకున్నప్పుడు జరగాలంటే జీవితం పరిశుద్ధపరచుకో. నీ కుటుంబంలో కార్యం జరగాలంటే నువ్వు పరిశుద్ధపరచుకో. కార్యం జరగాలండి. నేను ప్రార్థించలేదు. గుడికి రావాలి అంటాడు. మా ఇంటి ఏం కార్యం చేసిన దేవుడు అందుకే మానేసిన అన్నాడు. ఏం కార్యం చేసాం ఇంట్లో నేను చెప్పాను. ఒక మాట జ్ఞాపకం చేసుకో. ఏంటన్నాడు? నీకు హార్ట్ అటాక్ వచ్చిందిరా బాబు, నీ భార్య కన్నీరు కాల్చింది, సంఘం ప్రార్థించింది. ఆనాడు దేవుడికి కార్యం చేయకపోతే ఈ పాటి అగ్నిలో కాలిపోయాడు. నువ్వు ఇప్పుడు బతుకున్నావు. ఇప్పుడు చెప్పు దేవుడికి కార్యం చేశాడు అని చెప్పాను. అది ఉండిపోయాడు. నిజం సార్ అది చేశాడంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వలేదని గుడి మానేసాడు. పిల్లల తర్వాత ముందు నరకాన్ని పోయి తుప్పనిపోడు. నువ్వు దేవుడికి గొప్ప చూపించాడు నీకు. ఇప్పుడు నన్ను చూపిస్తా చేసుకుని మంది దగ్గర అని చెప్పాను. రేపు యెహోవా మన మధ్య అద్భుతాలు చేయండి. ఈ వేళ మనం ఏం చేయాలా? ప్రియమైన దేవుని బిడ్డలారా, నా జాతిగా వినాలి. ఈ వేళ హృదయం మంటాలో దేవుడి సేవతో మాట్లాడుతూ గొప్ప మాట మాట్లాడుతాడు. లేవికాను ఆలోచన. లేవికి ఆరోగ్యం 12 చూద్దాం. లేవి ఆరోగ్యం 12 ఆరోగ్యం 12 బలిపీఠం అగ్నిమంట చూడవాలి. అది ఆరిపోకూడదు. ప్రతి ఉదయమున యాజకుడు దాని మీద కట్టెలు వేసి దాని మీద దహన బలి ద్రవ్యమును ఉంచి సమాధాన బలియగు పశువును
కృపను దహింపవలను దహింపవలను బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచున్నవలను బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచున్నవలను ఆరిపోకూడదు. బలిపీఠం హృదయమనే బలిపీఠం. నీ హృదయమే మన హృదయమే బలిపీఠం. మంది మీద ఏముండాలట? అగ్ని నిత్యము అగ్ని మండాలంటే ఆడపడ అగ్ని మండించే పాట పాడతా మంచిదే, పాడతాం లేదు కానీ బలిపీఠం అగ్ని మండించబడాలా. ఈ హృదయంలో ఉన్న దేవుని వాక్యం అని అగ్ని హృదయంలో నింపుకుంటే మండుతుంది హృదయం. వాక్యం లేకుండా ఉదయం ఎలా పడుతుంది? ప్రభు అంటాడు ఇర్మియా గ్రంథం 23:29 చూద్దాం. 23:29 ఇర్మియా గ్రంథం 23:29 నా మాట అగ్ని వంటిది కాదా? చూసారా దేవుని మాట ఎవరు ఏంటంటే అగ్ని వంటిదండి. బలిపీఠం అగ్ని మండుచుండవాలంటే హృదయాలు ఏమన్నా prayer is fire, but the word of God is fire. దేవుని వాక్యంతో నింపబడితే నింపుకుంటే అప్పుడు భవిష్యత్తు దిగలు నీ బలిపీఠ అగ్ని మండుతుంది. స్వరము అగ్ని వంటిది. స్వరం అగ్ని ద్వారా మండించేది. కీర్తనలో 29వ కీర్తన 29:7 యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపజేయుచున్నది. యెహోవా స్వరం అగ్ని జ్వాలలను వలె మండిస్తుందండి. మీకు జ్ఞాపకం ఉందా? చెప్పండి. ఎమ్మాయి గ్రామ కాపరస్తులు వెళ్తుండగా ఏమన్నారు ఆయన? ఆయన మొత్తం మాట్లాడుతూ మొదలైంది. ఉదయం మండిపోయిందా? ఆయన స్వరం వింటాడు, ఉదయం మండిపోతుందండి. యెహోవా స్వరం అగ్ని జ్వాల మండిస్తుంది. ఆయన వాక్యం మండిస్తుంది. ప్రభు అన్నాడు నా వాక్యం అగ్ని వంటిది కాదా? అగ్ని వంటిది కాదా? ఈనాడు సేవకుడు ఏం చెప్పాలండి? ఎలా ఉండాలా? 25 వాక్యం చెప్తుంది. కావున నా మాటలు వారిని నీ సంఘాన్ని దేవుని యొక్క వాక్యం కాల్చినట్టుగా నా మాటలు నీ నోట అగ్నిగా ఉంచి ఉన్నాను. ఆమె అడిగా కావున సైన్యములకు అధిపతి దేవుడకు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, వారు ఈ మాటలు పలుకుతున్నందున వాక్యములు వారిని కాల్చినట్లు నీ నోట వాటిని అగ్నిగాను, ఇర్మియా నోట వాటిని దేవుని వాక్యం అగ్నిగాను, ఈ జనమును కట్టెలుగాను చెప్పండి. అగ్ని అంటే దేవుని ఎక్కడ ఉన్నారండి? ఉదయం ఉన్నారా? నోటిలో మాట పలకాలి. దేవుని వాక్యాన్ని పొలుగులో పలకాలి. మనం ఈ మధ్య మనం చూస్తున్నాం, వాక్యం తక్కువ, వాక్యాన్ని ముక్కలు చెప్పి లోకం అంతా తిప్పుకొస్తారు. నేను వారిని విమర్శించలేదు కదా, వాడు గొప్ప సేవకులే కాదంటున్నాను. వాక్యం పలకాలి నువ్వు. ఈ వాక్యం అంటే ఇదంతా దేవుని మాట. ఇది దాదాపు 1500-1600 సంవత్సరాల్లో 40 మంది సేవకులు ఒక్కొక్క సంబంధం లేని వారు రాష్ట్రాన్ని మాట వాక్యం. అందులో ప్రవక్తలు ఉన్నారు, రాజులు ఉన్నారు, పశువులు కోసుకున్న ఉన్నారు, గొర్రెలు కాపలు ఉన్నారు. మరి ఎంతమంది 40 మంది రాసినా రాయించిన పరిశుద్ధాత్మ దేవుడే. ఆయన వాక్యం అగ్ని. వాక్యాన్ని ఎక్కువగా చదవాలి మనం. సేవకుడు వాక్యంతో సంఘాన్ని పెంచుకోవాలి, పోషించాలి. సంఘంలో 2 ఉండాలి ఎప్పుడు కూడా. పచ్చిక బయళ్ళు, జీవజల ప్రవాహం. పచ్చిక బయళ్ళు, జీవజల ప్రవాహం. ఈ 2 ఉండాలి సంఘంలో. పచ్చిక బయలు దేవుని వాక్యం,
జీవజలం అంటే దేవుని యొక్క ఆత్మ ప్రవాహం. జ్ఞాపకంగా అమ్మ నాకు దెబ్బగేటి నీళ్ళైతే అలాంటి ప్రభు అమ్మా నువ్వు అడిగేవాడు నేను అడిగేవాడు ఎవరు సార్ నీకు జీవజలం ఇస్తాడమ్మా అంటాడు ప్రభు. అయ్యా జీవజలం నాకు కావాలి అంటుంది ఎవరు? సమరేస్తున్నాడు. జీవజలం కావాలి అడిగిస్తాడు. నీకు జీవజలం ఇస్తా కానీ పెరుగుడు తీసేది అంటారు కదా, తన పాపాన్ని బయటపెడతాడు. జీవజలం కలిగి ఉన్నది ఆ తల్లి. జీవజలం కలిగి రక్షణ పొందిపోయిన జీవితాలు కలిగి వారి ఊరు వెళ్ళి ఇంతకుముందు మంచి సాక్ష్యం లేని ఆ తల్లి ఇప్పుడు దేవుని ఆత్మ కలిగిన ఆ తల్లి ఊరంతా కదిలించిందండి. ఆమె అల్లుడు చెప్పండి అడిగా చేతులు పైకి వెళ్ళి చెప్పండి. ఊరంతా కదిలించిందని తీసుకొస్తే కొందరికి విన్నా బిడ్డ. ఆయన మాటలు అగ్ని అది పక్షింగాలు మాట్లాడాడు దర్శనం. స్టార్ట్ యువర్ డే విత్ బైబిల్, స్పెండ్ యువర్ డే విత్ బైబిల్ అండ్ ఎండ్ యువర్ డే విత్ బైబిల్ అంటారు. వాక్యాన్ని బాగా చదువు, బైబిల్తో ప్రారంభించు, కొనసాగించు. రాత్రి పడక వెళ్ళే ముందు బైబిల్ చదువు. ఆ దర్శకుడు గిన్నీస్ రికార్డులో ఎక్కినంతగా అనేక వేల సంఘాలు కట్టిన దర్శకుడు. ప్రార్థన వాక్యం రెండు కలిగిన దర్శకుడు. విశ్వాసం ముందుకు సార్ దర్శకుడు. వాక్యాన్ని నమ్మిన దర్శకుడు. ఇవాళ ఆయన వాక్యం ఇవాళ అగ్గించాలని మనసు నా సేవకులు అగ్గించాలని కాదా? అగ్గించాలని ఉండాలంటే పరిశుద్ధ కావాలా? బలిపేటను అగ్నించము. మన పెదవులో అగ్నితో కాల్చబడాలి. తలంపులో దేవుని వాక్యం ఉండాలి, హృదయంలో దేవుని వాక్యం ఉండాలి. మన ప్రాణాపదేహాల్లో పరిశుద్ధం కావాలి. ప్రభు సన్నిధిలో గడపాలి. ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, అగ్నికి ఏం చేద్దాం? అగ్ని ఏం చేద్దాసండి కొన్ని మాట చూపిస్తాను. మొలకి గ్రంథం 3 వచ్చాయి 2 వచ్చిన మొలకి 3 వచ్చాయి 2 వచ్చిన మొలకి 3:2 వచ్చిన. అయితే ఆయన వచ్చి జన్మను ఎవరు సహింపగలరు? ఆయన వచ్చి జన్మను ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు వార్వగలరు? ఆయన అగుపడగా ఎవరు వార్వగలరు? ఆయన కంసాల అగ్ని వంటి వాడు. ఆయన కంసాల అగ్ని వంటి వాడు. కాకల వారి సొప్ప వంటి వాడు. సాగలవాని కంసాల అగ్ని అంటే యేసుప్రభు కంసాలు కూడా అనుకుందాం. కంసాల వారికి మన సహోదరుడు ఆయన కంసాలకి సంబంధించిన వాడు, ఆయన సాగలకు సంబంధించిన వాడు, ఆయన గొల్లలకు సంబంధించిన వాడు, ఆయన బాబులకు సంబంధించిన వాడు, రాజులకు సంబంధించిన వాడు. ఇంకెవరికంటే ఈ 2 క్యాస్ట్లకే మాట్లాడలేదు. ఎవరైనా ఈ 2 ఉన్నారా? రాష్ట్రపతి నాకు అంత ఇప్పటికి అర్థం కాదు ఎక్కడ ఉందని. అందుకే చెప్పాడు ఆ 2 కలిపి చేసి అందరికీ ప్రభు అందరూ చేతులు బాగా పైకి తల్లి చెప్పండి. ఆయన కంసాల దగ్గర వంటి వాడు అని చెప్పి అంటాడు. కింద చదవాలి. వెండిని శోధించి నిర్మలం చేయవాడైనట్లు కూర్చొని ఉండము. 3-4 అప్పుడు మొనపడి నిర్మలలో ఉండినట్లు పూర్వం సంవత్సరంలో ఉండినట్లు యోధావారుడు యెరూషలేము నివాసులను చేయు నైవేద్యమును యెహోవాకు ఇంపుగా ఉండును. తీర్పు తీర్చడానికై నేను మీ వద్దకు రాగా సరిపోదండి. ఆయన కంసాల దగ్గర వంటి వాడు, చాకల సబ్బు వంటి వాడు, వెండిని శోధించి నిర్మలం చేయవద్దని కూర్చొని ఉండును. లేవీయులను నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యం చేయట్లు వెండి బంగారం నిర్మలం చేయవద్దని ఆయన వారి నిర్మలం చేయను. హల్లెలూయా. అవసరం వాడు వెండిని బంగారం ఎట్లయితే తీరుకొని నిర్మలం చేస్తాడో అలాగున లేవీయులంట ఆయనంట ఏంటంట నిర్మలం చేస్తాడు. ఆయన నిర్మలం చేయను. అప్పుడు మునుపటి దినములలో ఉండినట్లు పూర్వ సంవత్సరంలో ఉండినట్లు యోధావారును యెరూషలేము వారును చేయు నైవేద్యం యెహోవాకు ఇంపుగా ఉండును.
అప్పుడు మన స్తుతి దేవుడికి ఇంపుగా ఉండను. ఎప్పుడు ఎప్పుడు అగ్నితో మన హృదయాలను పరిశుద్ధపరిచినప్పుడు. వెండిని బంగారాన్ని కంసాల వాడు ఎలాగైతే పరిశుద్ధపరుస్తాడో ఏ సంగతి మాట చెప్పడుతున్నాడు. ఈ నిజాన్ని కంసాల సరే కావాలంటే ఊతో బంగారాన్ని చేస్తాడు. ఇప్పుడు డైరెక్ట్గా సీఎంకి వెళ్ళిపోతాడంటే దర్శకులు కాకపోతే అప్పుడు వెళ్ళేవారు. అబ్బాయి ఎంతసేపు కూర్చోరా దీన్ని అడిగాడట కంసాలని వేసాను. ఆయన ఆ కంసాలు అన్నాక, అయ్యా ఇన్నిసార్లు కుదిరా ఇంకా మైలు ఉన్నాడు కదా, నా మొక్క కనబడే వరకు కూర్చున్నాడు ఆయన. అర్థం నా మొక్క వల్ల అర్థంలో కనబడే వరకు నేను దాన్ని నిర్మాణం చేస్తాను. అంటే యేసయ్య పోలిక మళ్ళా కనబడే వరకు మళ్ళా ఏం చేస్తాడు? నిర్మాణం చేస్తాడు. అవును, అంది చెప్పండి. కంసాలకి వంటి వాడు నిర్మాణం ఎండిని బంగారు నిర్మాణం చేయడం మన నిర్మాణం చేస్తాడండి. మన అప్పుడు ప్రభా దాన్ని ఇంకా నిర్మాణం చెయ్యి. నిర్మూలన కాదు, నిర్మాణం. తెలుగులో కొంచెం ఒక మాట తేడాల్సిన నిర్మాణం చేయ దేవుడు, పరిశుద్ధపరిచే దేవుడు. ప్రభు ఇంకా నాలో ఏమన్నదో దావీదులాగా ఇంకా నా మీ కయాసన మరణ బద్దలకు చూపించేయ. మీకు ఇష్టంగానే నాలో తీసే ప్రభు అని అడగలు తెలుసా? మీకు ఇష్టడుగా చేయని ఆయన అని అడగలు. దావీదు ఇష్టానుసారుడు మనుషుడు, నన్ను ఇష్టడుగా చేయ ప్రభు. మేము సంతోషపెట్ట సేవ ఎలా చేయాలని నేర్పించి ప్రభు అని అడగాలి. ప్రభు నేను సేవకులు ఫోకస్ చేస్తాను. మిగతా వాళ్ళకి అదృష్టం మీకు దొరికే దొరకదు. నేను సెపరేట్ జ్ఞానం కాదు, నా ఫోకస్ సాగదు. అప్పుడు వారట దేవుడి కంటే ఇంపైనటువంటి నైవేద్యం ఇంపుగా ఉండాలండి. ఆ చిన్నది మిక్కిలి ఇంపైనది ఎవరు ఇస్తారు. ఇంపుగా ఉండాలండి. ఇంపుగా ఉండాలంటే పిల్లగా బైబిల్లో మాట్లాడుతుందండి. బైబిల్లో ఆది కాలం అంతా మనం ఇంపుగా ఉండాలండి. నోవాగానే ప్రయాణం ఉంటాగా ఇంపుగా ఉన్నది. చూస్తారా? ఆది కాలం చూడసారి. ఆది కాలం నోవాగారు భయపడ చూడమని చూడండి. 8:21 సరే. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి ఎప్పుడు ఇంపుగా ఉందండి. ఎప్పుడు ఇంపుగా ఉందంటే 20 అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠం కట్టి పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. బలిపీఠం మీద ఏమర్పించాడు? పవిత్ర పక్షులు, పవిత్రమైన వాటితో బలి అర్పిస్తే ప్రభు గంట ఎలా ఉందట? ఇంపైనదిగా. ఇంగ్లీష్ ఉంటుంది ప్లీజింగ్ అరోమా అంటే ఇంగ్లీష్ ప్లీజింగ్ అరోమా, స్వీట్ అరోమా అండ్ ఆల్సో ప్లీజింగ్ అరోమా. దేవునికి ఇంపైన పని అండి. దేవునికి ఇంపుగా ఉన్నారంటే పరిశుద్ధమని పవిత్రమని చేతులెత్తి నమస్కారము చేయాలి. వర్షిప్ ది లార్డ్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ యువర్ హోలీనెస్ అంటాడు. దేవుని ఆరాధించినప్పుడు పరిశుద్ధ అలంకారం ధరించుకుని యెహోవాకు నమస్కారం చేయాలి. వర్షిప్ ది లార్డ్ ఇన్ ది బ్యూటీ ఆఫ్ హోలీనెస్. పరిశుద్ధత కలిగి ఆరాధించాలి. మన చేతులు పరిశుద్ధంగా ఉండాలి. చేతులకు అబద్ధాలు రాయలేదు, లంచాలు పుచ్చుకోలేదు, చేతులు పవిత్రంగా కాపాడుకోవాలి. ఇలాగా ఇంపైన కార్యం చేయండి. అప్పుడే మన జీవితంలో గొప్పగా జరిగండి. మేము మరొక పాటలు తీసుకుంటాం. అలాంటి అనుభవం మన జీవితంలో ఉన్నప్పుడే సంఘంలో దేవుడు గొప్పగా చేస్తాం. ఒక విషయం చెప్తాను కదా, రోమిలోని పత్రిక 15 చూద్దాం. రోమ 15 చదువుకోండి. రోమ 15 అయినను
ఆయనను ఆయనను అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగినట్లు దేవునికి ప్రీతికరమగినట్లు నేను సువార్త విషయమై అన్యజనులను అర్పణ దేవుడికి ఎప్పుడు ప్రీతిగా ఉందట పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడి. ఏ అర్పణ చెప్పండి, ఏ అర్పణ? ఏ అర్పణ? మన పరిసరాలు ఎవరపంచండి? అన్యజనులు. అందులో నమ్మకం అది కాదు, యూదులు అంజనులు. మనంతా అంజనులే, క్రైస్తవులైన అంజనులే, ముస్లిం అయిన అంజనులే, అందరూ అంజనులే. యూదులు కారణం ఎవరు? అంజనులు. ఈవేళ ఈ సంఘము లేక మన పరిచర్య ఈ అంజనులను అర్పణట దేని ద్వారా పరిశుద్ధపడుతుంది? పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపడుతుంది. హల్లెలూయా చెప్పండి. పరిశుద్ధాత్మ దేవుడు పడినప్పుడే సంఘం లేకపోతే సంఘం పరిశుద్ధపరచబడుతుంది. అప్పుడే సంఘం రక్షించబడుతుంది. కేవలం బాప్సం పొందడం తప్పు కాదు. బాప్సం పొందొచ్చు, బాప్సం పొందాలి, తప్పు లేదు. కానీ బాప్సం పొందేంత మాత్రాన జీవితంలో సంఘం పరిశుద్ధపరచబడదు. పరిశుద్ధాత్మ కుమ్మరించబడినప్పుడు మాత్రమే సంఘం పరిశుద్ధపరచబడుతుంది. గమనించాలి. నేను ఏంటంటే ఒకప్పుడు సింహాసనం గుడిగొడుచుకుని పుట్ల పాలు చేసుకోండి. మా నాన్నగారు నాగరికి కూడా గడుకొని పుట్టకు పడి ఎలుగుబడి మూడు పెడబడి ఎలుగు నాకు చేసుకోండి. మా ఊత కలిసి ఉద్యోగం వచ్చింది. క్రీస్తు అంటే తెలియదు, రక్షణ తెలియదు. ఒక క్రైస్తవ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వచ్చిన బాప్సం ఉందండి. ఇక్కడ ఉంది ఆ చోటుగా పక్కన మెరుపు తీగ వచ్చింది. అప్పుడు నా ముందుకి ఈ మెరుపు తీగ చేసుకోవడం చెప్తే ఆయన ఎప్పుడు పెళ్లి కావాలి చూడదు. క్రైస్తవ పెళ్లి అయిపోయింది. అక్కడ నుండి అప్పుడే సినిమా చూస్తే అప్పుడు నేను ఈ సినిమా తీసుకెళ్ళిపోండి. సినిమాకి వెళ్ళిపోయాము. జీవితం మారలేదు. బాప్తిసం పొందిన క్రైస్తవ పెళ్లి చేసుకున్నా బతుకు మారలేదు. ఇలాంటి జీవగల సంఘంలో వ్యవస్థ పరిచర్యలో సభలో ఉన్నప్పుడు పరిశుద్ధంగా నా మీదకి వచ్చాడండి. వచ్చినప్పుడు నేను కింద పడిపోయి నాకేందో నాకు తెలియదు. నాకు కొట్టుకుంటున్నాను. నేను కొట్టుకుంటానంటే ఏదో నాకు తెలియదండి. సేవకుడు తల మీద వేసిపోయాడు. నాతో పాటు నా మేనాడు వచ్చాడు. ఆవిడ సినిమాకి వెళ్తాం. నేను పడిపోతానని చూసి బారిపడ్డాడు. అదే బారిపడి మరి ఇప్పుడు కనపడతాడు. చచ్చేప్పుడు బాబాడు. పరిశుద్ధ దేవుడు నా మీదకి వచ్చాడు. కొన్ని దినాలు అక్కడే ఉండిపోయినాను. ఏం చెప్తున్నంటే పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడదు అండి. అప్పుడు రక్షించబడ్డాను. అప్పుడు దేవుడు దర్శించిన జీవితం మారిందండి. అన్యజనులను అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా పరిశుద్ధపరచబడాలా? ఈ అనుభవం మనకి రాదు. ఈ అనుభవం మన సంఘంలో రావాలంటే మీకు సీక్రెట్ తెలవాలండి. రండి, అపోస్తలుల కార్యాలు 11వ అధ్యాయం 15 మరియు 18 చూద్దాం. 15 మరియు 18. నేను మాట్లాడినారంభించినప్పుడు పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను. ఎవడండి? మొదట మన మీద దిగిన ప్రకారము సంఘం మీదకి దిగాను. హల్లెలూయా. ముందు మన మీదకి దిగిన వాళ్ళ ఆత్మదేవత సంఘం దిగి వస్తుందండి. ముందు ప్రభు సందులో నువ్వు సీక్రెట్ ప్రార్థనలో, నీ ప్రార్థన గదిలో, నీ ప్రేయర్ హౌస్, నీ పవర్ హౌస్ లో నువ్వు మకాళ్ళు ప్రార్థన చేస్తుండగా శుక్రవారం ఉపవాసం ఉంటావు, శనివారం ఉపవాసం ఉంటావు, ఒకసారి గడుపుతుండగా నీ ఆ పరిశుద్ధాత్మ ముందు నీ మీద దిగి వచ్చినప్పుడు, నీవు నింపడినప్పుడు నువ్వు ఒక పాత్ర ప్రవక్త వలె మందులతో సంఘాలతో అప్పుడు నువ్వు మాట్లాడుతున్న ప్రధాన పరిశుద్ధం దిగి వస్తాడు. చెప్పడం అసలు కట్టారు. సురుకుని అయిపోయింది. కడగ సమలా మొదట మన మీద దిగులు రావాలా? మన పరిచయంలో సంఘమైన పరిశుద్ధప్పుడు అప్పుడు సంఘము
పరిశుద్ధాత్మ ద్వారా సంఘము అన్ని జనుల అర్పణ పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రీతికరంగా అయిపోతుంది. మరొక చూపిస్తాడు. అప్పుడు ఏమవుతుందట? అన్ని జనులు ఎలా రక్షించబడేసండి? మనం చాలా కొన్ని మాట చూపిస్తాం. రోమ 15:18 రోమ 15:18 చూద్దాం. ఎలాగనగా అన్యజనులు విధేయులైనట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను బలత్కారుల బలము చేతను మహత్కార్యుల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గుర్చియే గాని. అన్యజనులు రక్షణ పొందాలంటే ఏం చేయాలట 15 ఏం చెప్పాలంటే అన్యజనులు విధేయులైనట్లు వాక్యము చేత, వాక్యములో నక్కిలి చేత. అన్యజనుల రక్షణ పొందాలంటే వాక్యం కావాలి. రెండు ఏంటండి? ఇంకోటండి వృద్ధుల బలము చేత, ఇంకేటండి మహత్కార్యముల చేత, పరిశుద్ధాత్మ బలము చేత. పౌలు గారి ద్వారా ఈ కార్యాలను జరిగించండి. గురుతుల బలము చేత వాక్యం చెప్పేసి అది పడ్డమాట కుదరదు. వాళ్ళ జీవితంలో కార్యాలు జరగాలి, మరి కుటుంబాల్లో కార్యాలు జరగాలి. ఒక అర్ధరాత్రి ఫోన్ చేసి ఉన్నాను. ఇప్పుడే వాళ్ళు బయట జో పడిపోతుంటే ఏదైపోయి పాప నేను చెప్పాను ఏమవుతుంది. యేసులో ప్రార్థన చేస్తాను నేను. ఆన్లైన్ దేవుడు తాగుతుంది. మీ ఆయన బాగుంటామని చెప్పి ఆ రాత్రి వారంతో ప్రార్థన చేసి ఆజ్ఞాపించినప్పుడు వెంటనే మార్పు తెల్లారొచ్చాడు. నాకు బాగుపడుకోని చెప్పాడు. కాలేజ్ జరిగిందండి. సేవకుల్లో మరొక పాయింట్ ఏంటంటే జ్వరం ఉందని జ్వరం వచ్చాకండి మనం ఏం చేస్తున్నాడు? జ్వరం ఏం చేస్తామండి? మాకు ప్రభు ఈ జ్వరం తగ్గించి ప్రభు, జ్వరం తీసే ప్రభు, వీళ్ళు ప్యాషన్ పని అయిపోయిన వాడి ధ్యానం చేస్తాం. ప్రభు ప్యాషన్ గౌరవం వేయకూడదు. గౌరవం వేస్తాడు. ఆడి మీరు చెప్పడానికి ఆడేసుకోండి నిజానికి. అలా కాదు ప్రార్థన ఎలా చేయాలంట? తుతువైన దెయ్యమైన పోలేదని చెప్పాడు. నజరుడైన యేసు దీని విడిచి పా. ఆమేన్. ఎందుకంటే రోగాలను అధికారించాడు దేవుడు. ఆమె చెప్పండి. అధికారం ఇస్తాడు. అపత్రాత్మ అలగొట్టగలను, ప్రతి వ్యాధి స్వతపరచడం వారికి అధికారము చెప్పండి. నీకు అధికారం ఉంది, నీకు అధికారం ఉంది కనుక నీవు డైరెక్ట్ గా రాముతో మాట్లాడు. దెయ్యపడినాక ప్రభు దెయ్యం దెయ్యంతో మాట్లాడు. గద్దించాలి. ఎక్కువగా మాట్లాడి బాగా గద్ది చేసుకున్నాడు. దెయ్యం గద్దించను, వేసుకున్నాడు గద్దించను, రోగాన్ని గద్దించను. మనం గద్దించినప్పుడు వాడి మీద మనకేముంది? అది మీరు ఎప్పుడు చదవండి. ఒకటి చెప్పనివ్వండి. ఆర్జన్ ఎవరిస్తే అధికారం వస్తుందండి. ఆర్జన్ ఎవరిస్తే ఆజ్ఞాపించు, దెయ్యానికి ఆజ్ఞాపించాం, దురాత్మకి ఆజ్ఞాపించాం. మా మొబైల్ ఉంటే దానికి గడ్డితాను నాలుగు వచ్చేద్దేమో అంటే వచ్చేదండి. మరి నీ బతుకు సంఖ్యలు కనుక వచ్చేద్దండి. ఎక్కడికి పోదు. మా దెయ్యం అంటున్నాడు, అరే మాటలు ఇందులో పోతే నీళ్ళు కొత్త ఉంటుంది. ఆ దెయ్యం ఆటగారు వెళ్ళి అదే మారిపోవడం. అక్కడ శాతం వెళ్ళిపోతాడు బాబు. నా నిలబడినప్పుడు అదే మారిపోయాడు బా. దేవునికి లోపల అపోవాలని వాడికి వెళ్తానండి. ప్రార్థన చేసినప్పుడు మనం అధికారంతో ప్రార్థన, ఆయన బోధ అధికారంతో ఉంటాను. మన యేసుక్రీస్తు ప్రభులాగా చేయాలండి. యేసుక్రీస్తు ప్రభు తుఫానుగా తీర్చాడండి. మా సంతోషపాటు చెప్పినాడు. క్యాన్సర్ చేసి రేపటి మన వర్షం చేత బాగా బాగా వర్షము, తుఫాను, వరదలు, గాలి. నేను ఏమనిపిస్తుంటే ఎవరండి
అన్ని క్లియర్ అయిపోతాయి. ఎవరు చెప్పాడుగా ఏది ఉండదు, అన్ని క్లియర్ అయిపోతాయి. మనకన్నా ముందుగా దేవుడితో దూతను పంపిస్తాడు. తుఫాను మనకు అధికారం ఇచ్చాడు దేవుడు. తుఫాను రేపేవాడైనా తుఫాను ఆపేవాడు ఆయన మన హృదయంలో గొప్ప కార్యం చేస్తాడు. అతి పెద్ద తుఫాను తొలగిపోతాయి. ఈ తుఫాను ఎప్పటిది 6 నెలల కలుగులు కాక 6 నెలలు కలిగిపోయింది. దేవుడు గొప్ప కార్యం చేస్తాడండి. ఎలాంటి కార్యాలు మన జీవితంలో జరిగినప్పుడు అన్యజనుడికి జరుగుతాయి. అన్యజనుల్లో స్వస్థతలు జరగాల చెప్పాలి. యేసుప్రభు పరిచయం 3 ఉన్నాయి. ఏం తెలుసండి? మత్తయి సువార్త స్టార్టింగ్ లో మత్తయి సువార్తలో చక్కగా ఉంటుంటారు. ఆయన పరిచయం 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజమందులో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. సంఘాల్లో బోధించాలా, సువార్త ప్రకటించాలి. అందరికీ రోగాలను స్వస్థపరచాలి. రోగాలు స్వస్థపరచాలంటే ప్రార్థన శక్తి కావాలి. ప్రార్థనలో ఆత్మతను పడడానికి ఒక దేవుడితో సంబంధం కావాలి. వాగ్దానాలు పట్టుకుని ముందుకు వెళ్ళాలి. అన్యజనులు విధేయులవ్వాలంటే, అన్యజనులు రక్షణ పొందాలంటే ముందు మన మీద ఆత్మదేవుడు దిగి రావాలా. తర్వాత పరిశుద్ధాత్మ సంఘానికి పరీక్ష పెట్టాలి. నీవు దేవుని వాగ్దానాలను సోదరు తెలుసుకుంటే మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద సంఘాన్ని కట్టుతారు. పరలోక తాళపు చెవులు బిగిస్తారు. ఈ మధ్య కొందరు ఆశీర్వాదాలు లేవండి. కొత్త నమ్మకంలో స్వతంత్రంగా రాకండి, ఆశీర్వాదం అడగండి. ఈ బోధించడానికి మీరు నిలుపుతాను. సొంత పరుతాడంటే రావట్లేదు, సొంత పరచడంటారు జనాలు. ఏమంటే రోగా భోజత 2 రావటం అటు రావట్లేదు. రోగ బాగు చేయడానికి వస్తారంటే జనాలా. మీకు ఆర్థిక సహాయం చేస్తారు, 2 ఆశీర్వదిస్తారు. 2 అంటే రావట్లేదు. ప్రజలు చేయడానికి వస్తారు. ప్రజలు చెప్పాలి. ఎందుకు చూడడానికి మనల్ని దాని చూడగా దరిద్రుడిగా చెప్పనా. అబ్రాహాముకు ఆశీర్వాదాలని యేసు ద్వారా దేవుడు మనకు అనుగ్రహించాడు. అరే చెప్పగలరు. అబ్రాహాముకు ఆశీర్వాదాలు దినీకులకు దేవుడు చూడండి పోలేసాడు. అబ్రాహాముకి ఆశీర్వదించాడండి. అన్ని విషయాలు అబ్రాహాం దేవుడు అన్ని విషయాలు అంటే అన్ని కొట్టడం కలిసాడు. అబ్రాహాం అన్ని విషయాలు తీర్చిన దేవుడు అన్యజనులకి త్రూ జీసస్ అన్యజనులమైన మనకి అబ్రాహాం కష్టాలు దేవుడు సిద్ధపరచాడండి. 3:10 గలతీ 3:10 చూసాము. గలతీ 3 ఆత్మను వచ్చిన వాగ్దానం విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై అని చెప్పండి. అబ్రహాము ఆశీర్వాదము క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. ఏమండి ఏంటి కలగాలని? మనకి ఏం కలగడానికి? ఎవరి ఆశీర్వాదం? అబ్రాహాం అన్యుడిగా ఉన్నప్పుడు ఇచ్చే ఆశీర్వాదం. అబ్రాహాం సున్నత పొందిన తర్వాత యూదుడిగా ఆశీర్వదించాడు. యూదుడిగా మారినాక సున్నత పొందకముందు అన్యుడిగా ఉన్నాడు అబ్రాహాము. ఆయన దేవుడు ఆశీర్వదించాడు. ఆనాడు అబ్రాహాం ఆశీర్వాదాలు ఈనాడు నీకు నాకు త్రూ జీసస్ నీకు నాకు దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆమె చెప్పండి. త్రూ జీసస్ అన్నారు. త్రూ జీసస్ అన్నారు. యేసుక్రీస్తు ద్వారా అబ్రాహాము ఆశీర్వాదాలు నీకు నాకు దేవుడు గ్రాంట్ చేశాడు. చేతుల ప్యాకెట్ గట్టిగా. ఇప్పుడు ప్రశ్న, అబ్రాహాంకి ఎన్ని ఆశీర్వదించాడండి? అన్నంటే ఎన్ని రోడ్లేదు. మరి అబ్రాహాంకి ఏ రోడ్లేదు? మిగిలిన మనకి రోడ్డు ఉంటుందో చెప్పడాక ఆశీర్వదిస్తాడో చెప్పండి. ఇస్తాడో చెప్పడాక దేవుడు అంతే కదండి. దేవుడు మనకి ఎంత కృప చేశాడంటే రోమ 8:37 చూద్దాం. రోమ 8:37 ఇట్లుండగా
ఏమందుము ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా ఆ. మనకు విరోధి ఎవడు? చదవండి. తన సొంత కుమారుడు అనుగ్రహించుటకు వెలికి తీయక తన సొంత కుమారుడు వెలికి తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు చదవండి. ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు అనుగ్రహింపడు? యేసును మన కోసం అప్పగించిన దేవుడు యేసుతో పాటు సమస్తం మనకి ఎందుకు అంటే యేసుతో పాటు సమస్తం దేవుడికి ఇస్తాడు చెప్పండి. ఇస్తాడా? ఆరోగ్యం ఇస్తాడా? ఐశ్వర్యం ఇస్తాడా? శాంతి ఇస్తాడా? నెమ్మది ఇస్తాడా? పరలోకం ఇస్తాడా? ఉద్యోగం ఇస్తాడా? ఈ మధ్య మన సంఘం అందరూ ఉద్యోగాలు తగ్గటాక ఏమి గవర్నమెంట్ ఉద్యోగాలు అండి. మన ఆ ఫోన్ వస్తుంటే నేను అలాగా గొప్పతుంది. ఆ ఫోన్ వస్తుంటే అసలు నా 70 కేజీలు నా వయసు బరువు ఏంటి ఏం చెప్పొద్దండి. ఇప్పుడు ఆడ వయసులో మగవాడి చేత మగవాడి వయసులో చెప్పకూడదు. ఆ ఉద్యోగాలు మన వాళ్ళకి మనం ఇప్పుడు ఎక్కడి నుంచి పోయినప్పుడు మన సంఘం వర్షపోతే మెయిన్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తుంది. అన్నయ్య మా అబ్బాయి గవర్నమెంట్ ఉద్యోగం మా అబ్బాయి సంవత్సరంతో చెప్తాను. ఒక అమ్మాయి ఫోన్ చేస్తే ఎక్కడి నుంచో అంకుల్ గారు మీ అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసిందండి. లక్ష్మి సత్యం లక్ష్మి సత్యాన్ని మనం విశాఖలో సత్యాలు ఇక్కడ విశాఖ సత్యంలో కదా ఉద్యోగాలండి. ఇప్పుడు ఆ దేవుడు లక్ష్మణుడండి. యేసుతో పాటు సమస్తము దేవుడు మనకి ఎవరు ఇచ్చిన దేవుడికి మహిమ కలుగును గాక. అబ్రహాము ఆశీర్వాదం దేవుడు మనకి అందరికీ ఇచ్చినందుకు దేవుని స్తోత్రం చెప్పండి. చేత ముసలాయన అంటున్నాడు అసలు పత్రం ఆశీర్వాదం లేవండి అంటున్నాడు. ఒక ముసలైన ఏం చదివాడు బైబిల్ మరి ఆయన నేను అందరికీ నాకు సరిపడబట్టాడు. రూఢిగా చెప్పగలను నిన్ను నన్ను రక్షణ పొందిన మీద వాడికి దేవుడు దీవించ సిద్ధంగా ఉన్నాడు. ఏమని చెప్పండి. అన్యులు అప్పుడు పరిశుద్ధ పడుతుంటేనా అన్న బిడ్డ మొదట మన మీదకి వచ్చింది అభిషేకం, తర్వాత సంఘం మీదకి వస్తుంది. మర్చిపోండి పిల్లరా, నా సేవ నగిరించుకోవాలంటే వారి కాదు. ఇప్పుడు నేను పాటలోకి వస్తున్నాను. మొదటి రోజులు 18 వచ్చాను, 30 వచ్చాను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. ఏమైనా ఏమైనా తెలుసుకోవాలి యేసయ్యా నా ప్రాణమా ఘనమైన యేసయ్యా నా ప్రాణమా ఘనమైన
చిరకాలము నాతో ఉంటానని చనిపోయినావు. నీలో నన్ను చేర్చుకున్నావని తండ్రి ప్రేమయైనావు. చిరకాలము నాతో దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొదటి వారు 30 మొదటి వారు 30 అతడు ఇలాగూ ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువులను కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి అంతకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. అతడు ఎలాగో ప్రార్థన చేయగా యెహోవా అగ్ని దిగి బలిపీఠమును పశువుని అరావును అన్నిటినీ కూడా దహించి వేసింది. ఆయన ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చింది. ఇవాళ మనం కూడా ప్రార్థన మన యొక్క సంఘాలలో దేవుని అగ్ని దిగి వచ్చింది కాక పరిశుద్ధాత్మ అగ్ని దిగి రావాలా, మన కుటుంబాల్లో పరిశుద్ధ అగ్ని దిగి రావాలా, మన ఉదయమైన బలిపేట మీద పరిశుద్ధ అగ్ని దిగి రావాలా. అలా చేయలేదు. ఏం చేసేసండి, దీనికి వచ్చేసాడు. నేను ఏం చేస్తా సార్, బలిపీఠాన్ని పోగు చేసాడండి.
18:30 మొదటి 18:30. అప్పుడు ఏలియా చదవండి వచ్చి కింద పడద్రోయబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి పడిపోయిన బలిపీఠాన్ని బాగు చేశాడు. అగ్నికి రావాలంటే బలిపీఠం పోల్చారు. ఏ బలిపీఠం? ప్రార్థన బలిపీఠం పోల్చేశాడు. ప్రార్థన బలిపీఠం అండి. ప్రియమైన దేవుడు ఉంటున్నావా? తర్వాత ఏం చేశాడు? 18:32 మొదటి కట్టించి కట్టెలు క్రమముగా పేర్చి చూడండి పిల్లరా, సరిపోతుంది. పడిపోయిన బలిపీఠాన్ని పోగొచ్చేశారు. ఏం బలిపీఠమో రండి, అది కాదు 12 ఒకసారి 7 మార్చుతాం. యెహోవా అబ్రాహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠం కట్టెను. అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటినున్న బేతేలు వరకును తూర్పునున్న హాయికిని మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశారు. చెప్పండి, బలిపీఠం ఏం పేరు? దానికి ఏం పేరు అడుగుతామండి? ఏ బలిపీఠం అంటే ప్రార్థన బలిపీఠం. ఇక్కడ ఏలియా గారు అగ్ని దిగి రావడానికి ముందు పడిపోయిన ప్రార్థన బలిపీఠం పట్టుకున్నారండి. ఒకప్పుడు నా జీవితంలో ప్రార్థన ఎంతో ఎంచిగా బలంగా ఉండేదండి. మోకాళ్ళ ప్రార్థన, కన్నీటి ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఎక్కువ సమయం ప్రభుత్వంలో గడిపే ప్రార్థన, దేవుడితో ఎక్కువ సమయం గడిపే ప్రార్థన. ప్రార్థన చేసిన తర్వాత దేవుడు మాట్లాడి స్వరం వినే ప్రార్థన. కనిపెడుతున్నాడు నిద్రపోయిన దేవుని యొక్క ప్రత్యక్షత కలిగే ప్రార్థన ఉండేది. ఏది తిన్న ప్రార్థన ఏది? బలిపీఠం ఏమైతే తిన్న ప్రార్థన కూడా ఏదండి? ప్రార్థన బలిపీఠం బాగు చేసుకున్నాం. ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థన దేవుడితో మాట్లాడడం. ప్రభు చెప్పారు గెత్సేమనీలో, మీరు శోధనలో పడకుండా ఉండాలని మెరుగుపడి ప్రార్థన శోధన రాకుండా ఉంటుంది. దేవుని ప్రార్థన చేయలేదు కాబట్టి, సాయంకాలం ప్రార్థన చేయలేదు కాబట్టి పాపంలో పడిపడతారు. దానియేలు ప్రార్థన చేశాడు కనుక, దినాన్ని 3 మార్లు ప్రార్థన చేశాడు కనుక సింహాలను మొయ్యగలిగి ఉండాలి. ఈ చుట్టూ సింహాలను వచ్చాడు. నోరు తెలిసేమో ఈవేళ నోరు ముయ్యాలంటే మన సింహంతో పోరాడలేము. సంవత్సరాలుగా సింహం లాగేసాడు. మన సింహంతో పోరాడలేము. ప్రార్థన చేసి దేవుడు సింహంతో పూసేస్తాడు. సింహంతో పోరాడతారా? నువ్వు యువతను పోరాడకపోతే పోరాడదు. ప్రార్థన చాలా ప్రాముఖ్యం. A prayer for Christian, a powerful Christian. వాక్యమంత ప్రాధాన్యతతో ప్రార్థన ప్రాముఖ్యమైనది. సదస్సున భక్తులైన వాడు ఒక పక్షి 2 రెక్కలాగో, ఒక విశ్వాసి ఈ 2 వాటి ప్రార్థన రెక్క, 2 వాక్యం రెక్క కాదు. అప్పుడే యెహోవా ఎదురు చూసిన నూతన బలం పొందుదురు. పక్షి రాజులనే పైకి ఎగురుదురు. పైకంటే రాకల్లో ఎత్తబడతారు. ప్రార్థన వాక్యం 2 ప్రార్థన పడిపోయిన బలిపీఠం తిరిగి పట్టుకోవాలన్నా కుటుంబాల దగ్గరికి పరిశుద్ధాత్మ దగ్గర దిగి రావాలంటే, సంఘాల్లో పరిశుద్ధాత్మ దగ్గర దిగి రావాలంటే
ఇప్పుడు సంఘాల్లో అనేకులు దినాలంగా లోకంగా చూస్తారండి, శక్తిని చూడలేక. శక్తి కనబడితే దేవుని కార్యాలు చూస్తే దేవుని దగ్గరికి వస్తారు. ఇవి లేనప్పుడు లోకంగా చూస్తారండి. బయలుదేవుడు యెహోవా దేవుడు తెలియని వారు, ధైర్యంలో ఉన్నవారు ప్రభు దగ్గర రావాలంటే అగ్ని దిగిరావాలండి. పడిపోయిన బలిపీఠం కట్టారంట. 12 రాళ్ళు ఏర్కొచ్చాడంట. 12 రాళ్ళు, 12 అపోస్తుల బోధ. వీరు వర్షపంది చేసిన ఆ బాప్స పొందడు పరిశుద్ధుల వరాన్ని బతుకుతారు. అపోస్తుల బోధ, మౌల మనసు, పశ్చాత్తాపం, ఆ వారు ఒప్పుకున్నాము. ఈనాడు సంఘాల్లో ఇది కొనువైపోయిందండి. మీరు మౌనమనసు పొందకపోతే ఎలాగ నశించిపోతారు మీరు? మౌనమనసును కూర్చుని పోదాం. చాలా ఇంకా మౌనమనసు రాగవచ్చారని. అవును, దేనికి చెప్తారు? పునాదు పెట్టాలి కదా. పునాదులు పాడైపోతే నీటి మందులు పశ్చాత్తాపం కూర్చుని పోదా. మౌనమనసు కూర్చుని పోదా. పరిశుద్ధాత్మను కూర్చుని పోదా. రక్షణ కూర్చుని పోదా. వారు రొట్టెలు చెయ్యను, ప్రార్థన ఉపవాసం ఎడదాక ఉండని. అపోస్తుల బోధలో ప్రాముఖ్యత చెప్పడం బాగుంటుంది. యేసయ్య బతికున్నాడని చెప్పే బోధ. యేసయ్య బతికున్నాడు అని కార్యం చేస్తాడు. బంధించండి, మా దేవుడు విడిపిస్తాడు. మా దేవుడు సంఘం వచ్చేసాను, ప్రార్థన చేసినప్పుడు దూతల పంపిన దేవుడు విడిపి తీసుకొచ్చాడు. సంఖ్యలు విడిపోయాయి. సంఖ్యలు కింద పడిన సౌండ్ రాలేదు. దూత రావడానికి, పేతురు విడుదల పొందడానికి కారణం ఏంటండి? సంఘం చేసిన సంఘాన్ని ప్రార్థన నడిపించుకునే బోధ. సేవకుడితే బాధ్యత. ఈ సంఘం వెలిగించబడాలని, సంఘం విలువగా ఉండాలన్న సేవకుడితే బాధ్యత. సేవకుడన్నా చేయాలంటే ఏం తెలుసండి? దేవుడితో గడపాలి. లేదంటే నేను సేవ చేస్తానండి, మీటింగ్ చేస్తాను, అయ్యాన్ని పక్కన పెట్టి అయ్యి కాదు, ముందు నా సంతో గడుపు. లోకస్వార్థం ఉంటుంది అని అంటారు. Yes. 17 వచ్చారు, 17 వచ్చారు. 7 రోజులు కొన్ని మాటలు చూద్దాం. 7 చదివి చూడండి సార్. దున్నువాడు గాని మేపువాడు గాని ఎవరికైనా ఒక దాసుడుండగా పొలములో నుండి వచ్చినప్పుడు చెప్పిన సరిగ్గా చెప్పింది. మళ్ళీ చెప్పేది కరెక్ట్గా నాకు సౌండ్ లో వాడు పొలముల నుండి వచ్చినప్పుడు ఇప్పుడే వెళ్ళి భోజనం చేయమని వానితో చెప్పడు. అంతేకాక భోజనం చేయటకు ఏమైనా సిద్ధపరిచి కట్టుకొని అన్నపాలు పుచ్చుకొని చేయము. తర్వాత అన్నపాలు పుచ్చుకొని వచ్చాయని దాసుడు పెడితే రాగానే అంటాడు. ఎవడన్నా అండో ఏమంటాడట? ఇప్పుడు దున్నేవాడండి, పొలం కాసానండి, బోల్ చేసాను, అలిసిపోయింది అయ్యారు అంటే తినే అండో. ముందు నా దగ్గర కూర్చో, నాకు ముందుండు, నాకు వడ్డించు, నాకు పూర్తిగా ఉండు. నాకు డ్రింకింగ్ వాటర్ అయినాక, కూరలు అయినాక వడ్డించు, మజ్జిగ చేయి తాగుతాను, నాకు అయిపోయిన చెయ్యి కదా. అప్పుడే నువ్వు ముందు నాకు పరిచయం చెయ్యి, తర్వాత నీ పరిచయంలో నేను సాక్షి చెప్తానండి, పాటలు పాడుతానండి, సేవ చేస్తానండి అని తిరుగుతాడు. పక్కన పెట్టు, ముందు ప్రభు పాదం దగ్గర ఏసే పాత్ర కట్టుకుంది. నువ్వు ఏసే దగ్గర ఉండు, ఆయన సంతోషపెట్టు. ఆయన సంతోషపెట్టే జీవితం కలిగి ప్లీజ్ ఆయన ముందు సంతోషపెట్టు.
అప్పుడు బోధించి అంటే అప్పుడు దున్ను ఈ విషయం కదా కదా పిల్లరా అపోస్తుల బోధ పాదుల నేర్పడం. స్కాట్లాండ్ లో బ్లడ్ మేరీ ఉంటుంది. మేరీ రాణి ప్రజల్ని చీచి చట్టాలేసింది. మాట్లాడగలను ఆమె అనేది నేను ప్రపంచానికి భయపడ్డాను. జాన్ నాక్స్ ఆయన భయపడతాను చెప్పి జాన్ నాక్స్ ఎందుకంటే 4 గోడల మధ్య ఉండి ఆయన ప్రపంచం శాసిస్తాడు. ప్రార్థన జాన్ నాక్స్ ఆయన ప్రార్థన చేస్తే ప్రపంచం అంతా కదిలిపోద్ది. ఆయన భయపడతాను. బ్లడ్ అంటే రక్తాన్ని రక్త పిపాసన అంటాం. ఇలా ప్రార్థన పడి ఏసే పాదాల గడిపితే శక్తివంతులు ఉంటాం. సాగుడా ప్రార్థన వెలుబడి పట్టుకో. దానియేలు దినాన్ని ముమ్మారు ప్రార్థన చేయడం నేర్చుకో. దానియేలు 6:10 నేను ముగిస్తున్నాను అంటే ఏమవుతుంది? ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకున్నాను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము సుమారు మోకాలుని తన ఇంటి పైగడి కిటికీలు యెరూషలేము తట్టునకు తెరవబడి ఉండగా దేవునికి ప్రార్థన చేయొచ్చు. ఇట్టి శాసనము సంతకం చేయబడని. ఇట్టి శాసనము దేవుడికి ప్రార్థిస్తే సింహానుభవం అది శాసనం. ఆయన చేతిలో కాకొచ్చింది. ఈ వేళ రాజుగారికి ప్రార్థన చేయాలి తప్ప ఏ దేవుడికి ప్రార్థన చేయకూడదు. అలా చేస్తే సింహానుభవం వేస్తారని చెప్పేసి కాకి ఆట వచ్చింది. చేతిలో మరణ శాసనం ఏం చేయాలా? రాజుకు భయపడి మనుషులకు భయపడి ప్రార్థన మానేద్దామా? అది ఏం చేద్దాం మనకు వచ్చిన ఏం చేసేదంటే ఎన్నున్నా పర్వాలేదు నేను మన ప్రార్థన ఎన్నిసార్లు అండి? అమ్మ ఎలాగండి? మోకాలు చేతులు ఎరిసేటట్టు వెక్కి ఎప్పుడంటే ఆడుకోసారా? ఎప్పుడండి? అనుదినము మోకాల్లోని చేతులు పైకెత్తి దర్శనం చూసి దినాన్ని ముమ్మారు ప్రార్థన చేయడం మానలేదు. సింహాల గోడకి వెళ్ళిపోతాను కానీ ప్రార్థన నేను మనమండి ప్రార్థన జ్వరం వచ్చినట్టు పెట్టండి. ఏమంటే జ్వరం వచ్చేలా ఉందండి అయ్యగారు. అందుకే మైనండి ఎందుకయ్యా గుళ్ళకి వర్షం వచ్చేది రాలని కానీ ఈ వర్షం రాలని కానీ వచ్చేలా ఉన్న మానేసానండి. చుట్టాలు వచ్చారని మానేసానండి. చుట్టా తీసుకొచ్చేది కదా రాత్రికి. ప్రార్థన గడుపుతుంది ఎలా ఉంది? ప్రార్థన బలిపడి ఎలా ఉంది? కన్నీటి ప్రార్థన ఉందా? జీవితంలో ఉపాస ప్రార్థన, మాట్లాడే ప్రార్థన ఉందా? విజ్ఞాపన ప్రార్థన ఉందా? యేసయ్య పగలంతా బోధించి రాత్రంతా ప్రార్థిస్తున్నాడు. ఎందుకు శక్తిగా సర్వేశ యేసయ్య రాత్రంతా ప్రార్థన నాకు టైం తీసుకోండి. అయ్యో టైం నిద్రపోతే గ్లామర్ తగ్గిపోతుంది. అయ్యగారు గ్లామర్ తగ్గిపోతుంది. అది కొంత తిరుగుబడ ప్రార్థనకి వెళ్ళేవాడు టైం చూడడం, గడియాల చూడడం, సర్వం చూడడం. ప్రార్థన పూర్తి వరకు దేవుడు దర్శించి బలపరచారు. అప్పుడు వస్తాడు బయట. ప్రార్థనకి వెళ్ళి ఇది బట్టి అవుతుంది. పక్కన ఉండాలండి. కిర్రు అల్లో రాత్రి ప్రభు కాస్త సాటి బ్రేక్ తీసుకుందాం. అల్లో ఏం చేద్దాం ప్రార్థన ఎలా ఉంది ప్రార్థన? సెల్ ఫోన్ పడిపోయి అందరం ప్రార్థనలోకి నా సెల్ ఫోన్ బయట పడుతున్నాను. ఎవరు ఫోన్ చేస్తున్నా మిస్ ఉంటారని ఫోన్ చేస్తాను. అన్ని చూస్తాను. మనం ప్రార్థన బ్రేక్ ఇచ్చి అల్లో ఏం ప్రార్థన? మార్పుతాడు చెప్పాడు. చెప్తే టైం కాదు కానీ ఒక ప్రార్థన ప్రభు ఒక స్తోత్రం ఇలాగ రోజు బీరకాయ ఆ ప్రార్థన అమ్మా డాడీ క్యారీ కట్టారు బీరకాయ వినే అలాగే మనకి ప్రార్థన పచ్చడి అంటే అంత మా బీరకాయలు మధ్యన బాగుంటాయి. ఈ ప్రార్థన వెళ్ళండి. ఏం ప్రార్థన? బీరకాయ ప్రార్థన. ప్రార్థన జాతులు
If you fail in your prayer, you fail, you will be fail. You will fail in everything. ప్రార్థనలో ఫెయిల్ అయిపోతే you cannot be a successful speaker. పిల్లరా, ఓకే, ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగి వచ్చింది. దిగి రావాలని ఏం చేయాలట? బలిపెట్టాన్ని మరి రెండు రావాలనేది బలిపెట్టాన్ని కట్టినాడు. అపోస్తలుల బోధ. తర్వాత ఏంటంటే కట్టెల క్రమంగా క్రమమైన జీవితం కావాలండి. సేవకుడి క్రమశిక్షణ కావాలండి. కరెక్ట్ అదే కాలంలో 4 మధ్యాహ్నం చక్కర భోజనం, రాత్రి చక్కర తక్కువ భోజనం రాత్రి రానుకుంటాడు. లేదు ఒక్కరోజు నేను కేజీ మాలు తినేస్తాను అంటాడు. ఎవరుకున్నాడు? ఒక్క పూట తినేస్తాను, మిగతా వారం చేయనట్టు తినండి. ఇవాళ బిర్యానీ తినేస్తాడు. ఏమవుతున్నాడు? ఏమవుతుంది? అంటే స్వల్లమా ప్రియురాలండి. అవడం ప్రియురాలు కాదు. అంటే స్వల్లము ప్రియురాలు అంటే నాకు అంతగా బాగా చాలు. అవుతుంది దిగి వచ్చిందండి. గట్టని క్రమంగా పేర్చి 30 ఎద్దును తొనకలుగా కోసి ఆ కట్టెల ఉంచి ఎద్దును తొనకలుగా కోసి బలిలో పెట్టాడు. సౌకడా వేళ మనం బలిపీఠం ఎక్కాలి. ఆ ఎద్దును ప్రసండి దాన్ని లేవికాను చెప్తాడు. దాని యొక్క చర్మమంతా తీసేయాలి, కొమ్ములు తీసేయాలి, తోక తీసేయాలి, కాళ్ళు తీసేయాలి, లోపల పరికరం పేడ బాగా తీసుకోవాలి. దానికి దేహాన్ని బలి పెట్టాలి. ఇక్కడ మనకి కూడా పోలిక చెప్తాం కదా సహోదరులారా, సజీవ యాగంగా మీ దేహాలను సజీవంగా సమర్పించారు. కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకొనునని. ఏ సమర్పించాలట? ఉదయం కాదండి. ఉదయం ముందు శరీరం కావాలి దేవుడికి. నీ శరీరం కావాలి దేవుడికి. సజీవ యాగముగా అంటే ఆ ఎదురైతే చంపేసి పెట్టారు అక్కడ వదిలించి మనం బతుకుంటుండగా బలి పెట్టడానికి. మీ లోక మర్యాద అనుసరింపగా ఇట్టి సేవ మీకు యుక్తమైనది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా అనుసరించారు. నేను ముగిస్తున్నాను. నేను ఇప్పుడు మీ లోక మర్యాద, లోక స్నేహము, లోకాచారాలు, లోక ప్రేమ ఇవి మనకి కుదరదు. లోక మర్యాద అనుసరించు. ఇల్లు కంటే పాతగారు వెళ్తాడు. పాతగారు ఎప్పటికీ ఎంతమంది పాలు ముగించాలి. పాలు ముగించేస్తారు. వచ్చి ఎవరికైతే మాట్లాడి బొగ్గు వేస్తారు. పాతగారు ఇక్కడ ముందే పాలు ముగించేస్తారు. చూసారా? కానీ అయ్యో మా ఊళ్ళో ఆవుని దోణి చెప్పి తిప్పారు. మా ఇంట్లో మా బంధువులు ఆవుని దోణి తిప్పారు. తిప్పి మళ్ళీ ఆవు ఇంట్లో వెయ్యాలంట. మీరు అనకండి, ఏం చేస్తుందండి? ఎందుకు ఆ లోక మర్యాద? లోక స్నేహం దేవుడితో వైరమని మీకు లోక స్నేహంతో, లోక మర్యాదతో, లోక ప్రేమ ఉండద్దు. మీరు లోకమైన ప్రేమించవద్దు. ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో. లోకాన్ని ప్రేమిస్తే అంట లోకం ఏంటంటే శరీరాశ. లోకాన్ని ప్రేమిస్తే శరీరాశ. ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీద ఉండదు. వ్యర్థమైనవి సెల్ ఫోన్లో పోలే వ్యర్థమైన వందలు వేలు అవుతున్నాయి. అవి ప్రేమించి ఆవిడ పెట్టుకున్నావా అని బుర్ర పాడిపోతే ఉదయం పాడిపోతే వాక్యం పెట్టుకో. తండ్రి ప్రేమతో రేపు కదా బలిపెట్టి కదా ఎదురు పెట్టినప్పుడు
చిన్న ప్రార్థన చేశారు. మనకి ఏమైంది ఆకాశం అగ్ని అగ్ని దిగి వచ్చి ఏం జరిగింది? అగ్నిలో ఏం జరిగిందండి? ఏం జరిగిందండి? 18:30 ఏం జరిగింది? సాగరపడి యెహోవాయే దేవుడు యెహోవాయే దేవుడని కేకలు వేశారండి. చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా. ప్రభు తెలుసుకున్నాడు. ఆఖరి పరిశుద్ధంగా కిందికి వస్తే జనాలు ప్రభు దగ్గర తిరిగారండి. సంఘం అంతా ప్రభు దగ్గర తిరిగారండి. తాగుబోతులు మారిపోతారు, సంఘం మారిపోతుంటే ప్రభు దగ్గర తిరిగారండి. ఆఖరి దిగి రావాలంటే ముందు మన హృదయాల దగ్గర దిగి మనలో అగ్ని దిగి రావాలి. ముందు మన మీద దిగి రావాలా, సంఘం దిగి వస్తుంది. మనం ప్రాంతంలో ముందుకు సాగాల, సంఘం మొదలుపడుతుంది. ఈవేళ సంఘం అంతటి కూడా మనలోకి తీసుకెళ్లే బాధ్యత నీదే. నీవు సిద్ధపడి నీతో సమూహాన్ని సిద్ధపరచుకో. ఆచార్య ఏం చేస్తున్నాడు? ప్రభు ఏమన్నారు? శ్రమను పెట్ట ప్రియుడు లవ్ని అని ప్రేమిస్తున్నావా? అవును ప్రభు అన్నాడు. ఎక్కడ ప్రేమిస్తున్నాడు? అబద్ధాలు కత్తి తీస్తున్నాడు. రకరకాలుగా ఆయన అడగనంటున్నాడు. ఇది లోపాలని రెండవసారి సమయపడి నా గొర్రె చెప్పు, నా గొర్రెని కాయి, నా సంఘాన్ని నువ్వు సంఘాన్ని ప్రేమించాలంటే నువ్వు యేసయ్యను ప్రేమించాలి. సంఘం గురించి యేసయ్య ప్రేమను అర్థం చేసుకోవాలి. ఆయన ప్రేమతో ఒకటి ఎరిగి ఉండాలి. సంఘం కోసం ఏం చేస్తాడు? జ్ఞాపకం చేసుకోవాలి. సంఘం కోసం ఏం చేస్తాడు? ఆయన ఏం చేస్తాడు? పొరపాటు దిగి సంఘం కోసం ఏం చేస్తాడు? ఆయన తన స్వరక్తమించే సంఘాన్ని తన దేవాన్ని సంఘం కోసము అంకితం చేశాడు. సంఘం కోసం ఏం చేశాడు? ఆయన 150 కేజీ బరువైన శిలువను సంఘం కోసం ఏం చేశాడు? ఆయన కొరడాలు ముళ్ళ కింద ధరించాడు, రక్తాన్ని కాచాడు. తన సంఘం కోసం, తన సంఘం పరిశుద్ధం, సంఘం మార్చబడాలి. తన సంఘం నిర్దోషమైన సంఘంగా, నిష్కళంకమైన సంఘంగా, తనతో యుగాలు ఉండే సంఘంగా ఉండాలని ఆయన సంఘం కోసం ఎంత త్యాగం చేస్తే సాగుడా మనం ఎంత త్యాగం చేస్తున్నాం? సంఘాన్ని ప్రేమిస్తున్నావా? సంఘానికి ప్రభువులా ఉంటున్నావా? లేక కాపరిగా ఉంటున్నావా? సంఘాన్ని ఎంతగా ప్రేమిస్తున్నావా? దేశాన్ని ప్రేమిస్తున్నావా? ప్రభు అంటాడు, సంఘంతో సంఘ కాపబడ్డాడు. ఏ పిసరాడు దూతకి ఎలాగో ఉన్నాయేమో నీ మొదటి ప్రేమ మొదటి ప్రార్థన లౌదిక సంఘంతో లౌదిక సంఘం దూతకు సంఘానికి గవర్నది దూతకే మాస్టర్ గారు అంటాడు, లౌదిక సంఘం దూతకి ఎలా ఉన్నాయేమో నీవు వచ్చగాను చదవగాను మీరు వచ్చగా ఉన్నావు. కొంత లోపల ఉన్నావు, కొంత దేవుడు ఉన్నావు, రెండు మధ్యలో ఉన్నావు. కప్ప ఇంట్లో ఉంటుంది, బయట తిరుగుతుంది. కప్ప అంటే బతుకుల్లో ఉంది, రెండు మన బతుకులో ఉన్నాయి. లోకాన్ని ప్రేమిస్తున్నావు, ఏసైని ప్రేమిస్తున్నావు. మీరు వస్తే ఉన్నావేమో ఏమన్నాడు? నేను వచ్చినప్పుడు నా మాటలు నిన్ను ఆయన ప్రేమ చేసుకుంటావా? ఇవాళ అయిపోయింది. మన సంఘంలో మనం బాధ్యత వహించాలి. సంఘంలో సత్యాన్ని కాస్తాం. సంఘంలో పరిశుద్ధం తిరిగి రావాలి. సంఘం ప్రభువుకి ఆ రక్తం కొనుక్కున్న సంఘం నరకానికి పోతానికి అనుకోవచ్చు. సంఘాన్ని సిద్ధపసికి వెళ్ళే బాధ్యత నీకు నాకు ఎవరిచ్చాడు? సంఘమా సాగుడా ఎలా పోయినట్టుగా చూస్తావా? ఇంత మాట్లాడే దేవుడు ఆయనకు వస్తావా? శిలువకు వస్తావా? ఇంత మాట్లాడే దేవుడు ఇవాళ పవిత్రంగా పంపించుకుందామా? ఉదయాన్నే బలిపీఠ అగ్ని మండుతుందా? ఉదయం అగ్ని మండుతుందా? ఇక్కడ కాల్చబడాలి, ఉదయం కాల్చబడాలి, జీవితం కాల్చబడాలి, పరిశుద్ధ దగ్గర కాల్చబడాలి.
మన మీదకి ప్రభావం వస్తేనే సంఘంలో దేవుని ఆత్మ వస్తాడు. అప్పుడు అద్భుతాలు జరిగితే సంఘంలో అద్భుతకార్యం దేవుడు చేస్తాడు. ఆశ్చర్యంగా జరిగిస్తాడు దేవుడు, మహత్కారం జరిగిస్తాడు దేవుడు. నీ ద్వారా దేవుడు వాడు పోలీసులు విశేషమైన అద్భుతం చేసి ఈవేళ నీ ద్వారా దేవుడు చేస్తాడు. సిద్ధపడతావా? సిద్ధపడతావా? కళ్ళు మూసుకుంటావా? నిలబడతావా? నిలబడదామా? నిలబడదామా? దేవుడు అద్భుతంగా తుఫాను దేవుడు అద్భుతంగా వర్షాన్ని తీసుకొచ్చాడు. కళ్ళు మూసుకుంటావా? చేతుల పైకి ఎత్తావా? చేతుల పైకి ఎత్తావా? అప్పగించుకుంటావా? సంగమా